మతాలు దేవుడి సమస్యని బయట నుంచి పరిష్కారాలతో పూడ్చడానికి ప్రయత్నం చేస్తుంది. తద్వారా మానవుడు నరకానికి వెళ్తున్నాడు. మనందరి లోపల ఒక భీతి ఉంది, పాప భీతి. ఎవ్వరు కూడా మందు తాగినవాడు నేను మంచి పని చేస్తున్నాను ప్రపంచంలో ఎవడు అనుకోడు, నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. అబద్ధమాడి ఎవడు కూడా నేను మంచి చేస్తున్నాను అనుకోడు, నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. అయితే అది ఎలా పరిష్కారం అవుతుందో తెలియదు. ఆ పాపం అన్నది ఎలా పోతుందో తెలియదు. ఈ మధ్య నేను ఒకసారి పేపర్ విన్నాను. ఒక దగ్గర గుడి కట్టి అందులో హుండీ పెడితే కొన్ని కోట్ల రూపాయలు వేసాడు ఎవరు ఒక ఆయన వచ్చి. ఎందుకని కోట్ల రూపాయలు హుండీలు వేసావు అంటే, ఎక్కడో చెబుతుంది మనస్సాక్షి, నువ్వు పాపం చేసావురా, దేవుడికి సమర్పించుకొని డబ్బు అని. అది తీసుకుని వెళ్ళి హుండీలో వేసాడు. ఎందుకు వేశాడంటే ఇది దేవుడు అని వాళ్ళు చెప్పారు, ఏడేస్తే పోతుందని చెప్పారు. మానవుల్లో ఉన్నటువంటి ఆలోచన వాస్తవమే, పాపిని అని, తప్పు చేశానని ఉంది. మరి పరిష్కారం ఎక్కడి నుంచి రావాలా? ఎవడో చెప్పిందాన్ని నమ్ముతావా? ఎవరో పెట్టిందాన్ని నమ్ముతావా? మానవుడు పెట్టిన పద్ధతిని దేవోపదేశం అని పాటిస్తావా? పాటించం కదా.